హైదరాబాద్ ఉప్పల్లో ఘనంగా దీక్షా దివాస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు ఉద్యమకారులను సన్మానించారు. దీక్ష ద్వారా తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్ కి దక్కుతోందని బీఆర్ఎస్ నేత జితేందర్ అన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులు దళితులు నష్టపోయారని, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కోటూరు జితేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా దీక్షా దివస్ ఇచ్చేసిన గులాబీ సైన్యానికి, అదేవిధంగా ఉద్యమం కూడా వాళ్ళు చాలా బాధపడుతుండ్రు. ఒక పెద్ద మనిషి సంవత్సరానికి దగ్గర రైతు బంధు రూపంలో 1,00,000 దాకా వచ్చేది. ఆ 1,00,000 దాకా వాళ్ళు అడ్డగోలో తిడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇది ఎప్పుడు అవుతుందని చెప్పేసి. అదేవిధంగా మన ఎప్పుడే కానీ మీ అందరికి తెలిసిన విషయం, అబద్ధాలు ఆడవాని కూడా అందరూ ఉంటారంట, మీరే కూడా 10 మంది ఉంటారు ఎప్పుడే కానీ. అదేవిధంగా నేను చెప్పొచ్చేది ఎందుకు చెప్తున్నానంటే, కొండా లక్ష్మారెడ్డి గారు ఎవరి మీద ఆశించే వ్యక్తి కాదు. ఒకడు మేడ కట్టిన ఇవాళ 29 నవంబర్ని దీక్షా దివస్ని పురస్కరించుకొని ఆనాటి మానీయుడు కేసీఆర్ గారు ఇదే రోజున దీక్షకు దిగినటువంటి రోజుని గుర్తు చేసుకుంటూ పార్టీ ఇచ్చిన కాల్ మేరకు ఇవాళ ఉప్పల్ డివిజన్లో భారీ ఎత్తున దాదాపుగా ఒక 400-500 మంది కార్యకర్తల మధ్య ఘనంగా దీక్షా దివస్ ప్రోగ్రాంని జరుపుకోవడం జరుగుతూ ఉంది. మనం చూసుకుంటున్నాము, ఇవాళ ప్రభుత్వంలో లేనప్పటికైనా కూడా కార్యకర్తలు ఏ విధంగా ఉత్సాహంగా ఒక పార్టీ కాలు ఇవ్వగానే ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఇవాళ పార్టీ ప్రోగ్రాంలో పాల్గొంటూ ఉన్నారు. దీనికి నిదర్శనం ఏంటంటే, పార్టీ ఏ విధంగా కూడా బలహీన పడలేదు, పార్టీ కార్యకర్తలతో ఇంకా కూడా నిండు కుండల బలంగా ఉన్నదని ఈ సభను చూస్తే మనకు అర్థమవుతా ఉన్నది. ముఖ్యంగా ఇవాళ మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, మన ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తలపెట్టినట్టు దీక్షా దివస్ని పురస్కరించుకొని ఇలా అందరు కార్యకర్తల్లో కూడా ఒక కొత్త ఉద్యమ స్ఫూర్తి వెలిసింది. దీన్నే ఆసరాగా తీసుకొని రేపు జరగబోయే రానున్న కాలంలో పార్టీని అన్ని దిశలుగా దీన్ని బలపరుచుకుంటూ రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ని సైతం మా గులాబీ జెండా ఎగరబోతుందని ఇది ఒక సంకేతము. కావున అందరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు, మా మీడియా మిత్రులు కూడా అందరు ధన్యవాదాలు. ఒక చివరి విషయం ఏంటంటే, ఏ విధంగా అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రం కానీ, ముఖ్యంగా ఈ హైదరాబాద్ నగరం కానీ ఏ విధంగా అభివృద్ధి చెందిందో మనం అందరం చూసినాము. ఇవాళటి పరిస్థితి చూస్తే ఏ ఒక్క సెక్టర్, ఏ ఒక్క వర్గం కానీ